వరల్డ్ డిసేబిలిటీ డే అప్పుడు కొంతమందికి డిసేబిలిటీ వాళ్ళకి కాంపిటీషన్ నడుస్తుంది. 100 మీటర్స్ స్పోర్ట్స్ అనేది పెట్టినారు. 100 మీటర్స్ రేస్ నడుస్తుంది. అక్కడ 6 మంది పోటీ చేస్తున్నారు. పరిగెత్తినారు, స్టార్ట్ అయింది, పరిగెత్తున్నారు. ఇంకా 20 మీటర్స్ ఉన్నాయి ఆ యొక్క 100 మీటర్స్ క్రాస్ అవ్వడానికి. ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడ పరిగెత్తలేక స్టిక్స్ పట్టుకొని కింద పడిపోయినాడు. దాన్ని చూసిన రిమైనింగ్ 5 మెంబర్స్ ఆగిపోయి అతనికి సపోర్ట్ చేసి ఆ యొక్క 6 మంది కలిసి ఆ యొక్క 100 మీటర్స్ రేస్ ని కంప్లీట్ చేసినారు కలిసి గట్టుగా. అప్పుడు వాళ్ళు 6 మంది ఏం గెలుచుకున్నారు, ఏ మెడల్ గెలుచుకున్నారు, మీనింగ్ 6 మంది గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఆ యొక్క రిమైనింగ్ చూస్తున్నటువంటి ఆ యొక్క ప్రజల ఆ యొక్క ఆడియన్స్ మనసు అనేది గెలుచుకున్నారు అన్నిటికంటే గొప్పగా. కానీ మన జీవితంలో ఎవడైనా బాగుపడుతున్నాడు అంటే, ఎవడైనా మనకంటే బెటర్ అవుతున్నాడు, వాడు ఒక పెద్ద కారు కొనుక్కున్నాడు, వాడి సాలరీ ప్యాకేజ్ ఎక్కువ ఉంది అని చెప్పి చూస్తే ఎక్కడ లేని జెలసీలు అనేది వచ్చేస్తాయి. పక్కింటోడు కొంచెం 40 lakhs 80 lakhs పెట్టి ఏదైనా కారు కొన్నాడు అంటే మనకి ఎక్కడ లేని జెలస్ అనేది వచ్చేస్తుంది. అందరికీ కాదు, కొంతమందికి. వాళ్ళలో మనం ఉండం. ఇలాంటి ఎక్కలేని జెలస్ తో మన గ్రోత్ ని మనమే ఆపేసుకుంటున్నాం. పక్కవాడు కొంచెం పెద్దది కొన్నాడు, దానికంటే మనం పెద్ద తేవాల్సిందే. మనకు ఉండే దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. అడ్జస్ట్ కాదు, ఉండేదాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. అది కూడా చెయ్యం. పక్కన దగ్గర పెద్దగా ఉంది కారు, మందు కూడా పెద్దగా ఉండాలి. అంతేగాని మన దగ్గర ఉన్నటువంటి మన హ్యాపీ, మనకున్న సమయంతో మన జీవితాన్ని జీవించవచ్చు కదా హ్యాపీగా. అలా ఉండం. ఎవరికైనా హట్ ఏంటి క్షమించాలి. ఇలాగే ఉంటాయి రియాలిటీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.